బాలరాజు ఫ్రెండ్‌షిప్‌కి వాల్యూ ఇచ్చి, దేవాతో మాట్లాడి, ఏ సమస్య లేకుండా చేద్దామనుకుంటే, కానీ దేవా మాత్రం తన బుద్ధి చూపించుకున్నాడు. బాలరాజుని చంపేశాడనమాట. ఆ విషయం ఆ హాఫ్ టికెట్ ద్వారా చిన్ని తెలుసుకుంటుంది. పడుతూ, లేస్తూ నాన్న దగ్గరికి వెళ్ళిపోతుందనమాట. వెళ్ళేసరికి చాలా దీనమైన స్థితిలో, స్పృహ కోల్పోయి, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు బాలరాజు. "నాన్న లే నాన్న" అన్నట్టు రాజు, రాజు అని పిలుస్తూ ఉంటుందనమాట. "రాజు లే రాజు" అని. అయితే తనకి అంత బరువైన మనిషి తను మోయలేదు, చిన్న పిల్ల. కానీ ఒక బండి అంటే తోపుడు బండి తీసుకొని వచ్చి దాని మీద అతి కష్టం మీద వాళ్ళ నాన్నని పడుకోబెట్టి నెట్టుకుంటూ తీసుకొని వెళ్తుంది. అదే టైంలో వర్షం కూడా పడుతూ ఉంటుంది. ఎంత బాధపడుతుందో కన్న తండ్రిని చూసుకొని చిన్ని. ఎంత దుర్మార్గుడైనా, ఎంత కఠినాత్ముడైనా, అమ్మని జైలు పాలు చేసిన వాడైనా, ఎంత మోసం చేసినా జన్మనిచ్చిన తండ్రి కదా అన్న ఒక భావన, అలాగే రాజుగా తనకు దగ్గరైన ఒక భావన, కూతురి విషయంలో తండ్రిగా ఎప్పుడో గ్రేట్ అనిపించేసుకున్నాడు రాజు. మరి చావు బతుకుల మధ్య ఉన్న రాజు బ్రతుకుతాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.